హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రవి అయితే శృతిని వదిలేసి ఇక ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తూ ఉండగా, బాబు ఎక్కడికి వెళ్తున్నావు శృతిని వదిలేసి అని చెప్పి ఇక ఇద్దరు కూడా నిలదీస్తారు. సురేంద్ర, శోభ ఇద్దరికి కూడా మా ఇంటికి వెళ్తున్నాను, మీ అమ్మాయిని కూడా ఇంటికి పంపించండి, తప్పు మీదే, ఎందుకంటే మా బాలు అన్నయ్య ఏది చేసినా అందులో అర్థం ఉంటుంది, మీరు రెచ్చగొట్టారు కాబట్టి మా అన్నయ్య అలా చేశాడు అని చెప్పి ఇక మొత్తానికైతే రవి అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇక ఇక్కడికి వచ్చేస్తే బాలు మీనా ఇద్దరు కూడా పాలలమ్మ ఏంటో ఏదో దాచిపెడుతుంది. ఇక వాళ్ళ నాన్న కూడా రాలేదు, కానీ ఇప్పుడు ఈ గొడవ జరగడం వల్ల అమ్మ దృష్టి మళ్ళీపోయింది, వేరే వైపు మళ్ళింది. నేను రేపు పొద్దున్నే వెళ్ళి ఇక అమ్మకి ఈ విషయాన్ని గుర్తు చేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు బాలు మీనాతో. ఏమండి వదిలేసేయండి ఇప్పుడు ఎందుకు అని చెప్పి ఇద్దరు కూడా నార్మల్గానే ఉంటారు. ఇక వెంటనే కూడా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయడానికి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇక వడ్డిస్తూ ఉంటుంది మీనా. ఇక బాలు అయితే ఇక చూస్తూ చాలా బాగున్నాయి మీనా, నీ వంట అని చెప్పి పొగుడుతూ ఉంటే, ఆపరా ఆపు, తినేటప్పుడు కూడా ఏంటి నీ బాధ, తినేసి వెళ్ళిపో అనగానే, ఏంటి వెళ్ళిపోయేది, చెప్పాను కదా నిన్నే, మా నాన్న నేను మీనా ఉంటే ముగ్గురు ఉంటాం, లేదంటే ఒకేసారి వెళ్ళిపోతాం, నీకేం అభ్యంతరం, లక్షవతి అని చెప్పనగానే, అబ్బబ్బా ఏంట్రా నీ బాధ, నీ బాధను చూస్తుంటే నాకు చిరాకేస్తుంది. ఇంకా నయ్యం నిన్న ఫంక్షన్లో రోహిణి వాళ్ళ నాన్న రాకపోవడం మంచిదైంది, లేదంటే ఎంత ఘోరంగా అనుకునేవాళ్ళు, అసలే మలేషియా నుండి వచ్చారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా గుండె గుబేలమంటుంది రోహిణికి. ఇక వామ్మో ఏంటి మా నాన్న గురించి మళ్ళా మొదలు పెట్టారు అత్తయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటే, అవును ఇంతకీ మీ నాన్న ఏమయ్యారు, వచ్చారన్నావు కదా, ఎయిర్పోర్ట్లో ఉన్నారన్నావు కదా, మరి ఫంక్షన్కి రాలేదా అని చెప్పి ఒక్కసారిగా తనకు తానే గుర్తు చేసుకొని అడుగుతుంది ప్రభావతి. ఇక వెంటనే బాలు అయితే, అవునవును నేను కూడా ఈ విషయం అడుగుదాం అనుకున్నాను, ఇంతకీ పాలనమ్మ మీ నాన్నెక్కడా అని చెప్పి బాలు, అవును రోహిణి మీ నాన్నేడి అని చెప్పి మీనా, ఇక సత్యం, అలాగే ఇక చివరి ఆఖరికి మనోజ్ కూడా అవును మా మామయ్య గారు ఏరి అని చెప్పి నలుగురు నాలుగు వైపులా ఇక అడుగుతూనే ఉంటారు. ఇక అమ్మ బాబోయ్, ఇక ఖచ్చితంగా ఈరోజు నేను దొరికిపోతాను, ఇక నన్ను ఇంట్లోంచి గెంటేయం ఖాయం అని చెప్పి ఇక బాధపడుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక అది అని చెప్పి నసుగుతూ ఉంటే ఒక్కసారిగా రవి అయితే ఇక లోపలికి వస్తాడు. రవిని చూసి హ్యాపీగా అమ్మా తమ్ముడు వచ్చాడు అని చెప్పి మనోజ్ అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. రవి మాత్రం సీరియస్గా లగేజ్ బ్యాగ్తో రాగానే, ఒరే రవి, శృతి ఇద్దరు వచ్చారా, పోనీలేరా, నీ గురించే రాత్రంతా కూడా భయపడుతూ ఉన్నాను, ఏంట్రా శృతి ఏది అనగానే, లేదమ్మా నేనే వచ్చాను అని చెప్పి అంటాడు రవి. అదేంట్రా శృతి లేకుండా నువ్వెలా వచ్చావు అని చెప్పి సత్యం అడగగానే, అదేంటి నాన్న, శృతి లేకపోతే నేను ఇక్కడ ఉండకూడదా, శృతికి ఇక్కడికి రావాలని లేదంట, కానీ నేను అక్కడ ఉండలేను కదా అని చెప్పి నేనే వచ్చాను అని చెప్పి అంటాడు రవి. అయితే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. ఏమైందిరా, ఇంకా శృతికి కోపం పోలేదా అని చెప్పి ప్రభావతి అనగానే ఇక వెంటనే కూడా బాలు వంక చూస్తూ, కోపం ఉండదా అమ్మా, ఖచ్చితంగా ఎవరినైనా వాళ్ళ నాన్నను కానీ వాళ్ళ అమ్మలను కానీ ఎవరైనా అంటేనే కోపం వస్తుంది, అలాంటిది ఏకంగా బాలు అన్నయ్య చేయి చేసుకున్నాడు, అందువల్లే శృతి చాలా హట్ అయింది అనగానే, ఒరే ఆపరా లేచిపోయినోడా, ఇంకా నీ భార్య వైపు నుంచి ఆలోచిస్తావేంటి, నేను వాడిని ఎందుకు కొట్టానో నీకు తెలీదా, మీ వదిన ఎలాంటిదని నీకు తెలీదా, రూపాయి కోసం అమ్ముడు పడిపోయేవాడు ఆ సురేంద్రగాడు, ఆడు మీనాని అంటాడా, అసలు మీనా సంగతి వాడికి తెలుసా, నిలువెత్తు బంగారు రాసులు పోసినా నా భార్య కనీసం తొంగి కూడా చూడదు, అది మీనా అంటే, అలాంటిది అందరి ముందు నా భార్యని దొంగ అంటాడా, ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి వాడిని కొట్టి ఊరుకున్నాను, లేదంటే అనగానే, నోరు ఏం మాట్లాడుతున్నావు,
ఇప్పటికే నీ వల్ల జరిగిన రద్దాంతం చాలదన్నట్టు ఇద్దరు భార్యాభర్తల్ని విడదీశావు. ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా అనగానే ఇక వెంటనే పక్కనే ఉన్న మీనా అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అనగానే నోరుమి, ఇదంతా నీ మూలంగానే వచ్చింది. మెత్తగా ఉంటూనే కొంపలు అంటబెట్టేస్తారు అంటారు, ఎవరో కాదు నీలాంటి వాళ్ళే. ఒరేయ్, శృతి చాలా కోపంలో ఉంది అని అంటున్నావు, మరి ఏదో ఒక రకంగా తన కోపాన్ని పోగొట్టి ఏదో ఒకటి సర్ది చెప్పలేకపోయావరా అనగానే లేదమ్మా, తనైతే మొహం మీద చెప్పింది. నేను అక్కడ బాలు అనే ఉన్న దగ్గర తను రానని చెప్పింది, అందుకే నేను జరగని విషయం అని వచ్చేసాను అనగానే చూశారు కదండి, నేను చెప్పింది నిజం. శృతి రావాలి అంటే ఈ బాలుగాడు ఇంట్లో ఉండకూడదు అనగానే ప్రభా ఏం మాట్లాడుతున్నావు? నిన్నే నీకు చెప్పాను, నా కొడుకు నా కోడలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని. నువ్వే అన్ని మాటలు మార్చేసి ఇప్పుడు మళ్ళా మొదలుకు వస్తున్నావు. ఎవరైనా కొడుకే, ఎవరైనా కోడలే. శృతికి రవి అంటే ప్రేమ, ఖచ్చితంగా ఇంటికి వస్తుంది అని చెప్పి మొత్తానికైతే ఇక రోహిణి మ్యాటర్ అయితే ప్రభావతి మరొకసారి మర్చిపోతుంది. ఇక ఇదిలా ఉంటే శృతి వాళ్ళ ఇంట్లో సురేంద్ర శోభ ఇద్దరు కూడా కూర్చొని ఇక శృతి ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రవి క్యారెక్టర్ పరంగా మంచోడేనండి, కానీ వాడికి కూడా వాళ్ళ ఇంటి మీద అభిమానం, ఇల్లరి పాలుళ్లాగా ఉండడానికి ఇష్టం ఉండట్లేదు, ఆత్మాభిమానం గలవాడు. అందుకే ఆ క్యారెక్టర్ నచ్చే నేను కూడా ఒప్పుకున్నాను. కానీ ఈరోజు ఉన్న పరంగా వెళ్ళిపోయాడు, మళ్ళా వస్తాడంటారా అని చెప్పాను. కానీ ఏమో, ఎవరికి తెలుసు, వాడు ఎంత ఆత్మాభిమానం కలవాడైనా శృతి విషయంలో వాడు తప్పు చేశాడు. శృతికి కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. తనని బొజ్జగించి బ్రతిమలాడితే వెళ్ళిపోయేదేమో, కానీ వాడికి వాడే సున్నం పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇక శృతి వెళ్ళనే వెళ్ళదు అని చెప్పి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే శృతి అయితే ఇక ఇక రవి వెళ్ళిపోవడం వల్ల ఇంకా హర్ట్ అవుతుంది. నేను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను రవిని, కానీ రవి మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాడు, అందుకే నేను ఇక్కడ ఉన్నా కూడా నా మొహం కూడా చూడడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇక సురేందర్కి కాలింగ్ బెల్ అయితే మోగ్గానే సురేందర్ ఫాస్ట్గా డోర్ తీస్తాడు. ఇక ఇంతలోనే ఆ ఇద్దరు వ్యక్తులు అయితే వస్తారు. సార్ మేం సార్ అనగానే రే ఎక్కడికి వచ్చారేంట్రా, ఇక్కడ ఎవరైనా చూస్తే ప్రమాదం, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి చాలా గట్టిగా అంటాడు. ఎవరబ్బా, ఎవరితో డాడీ అరుస్తున్నారు అని చెప్పి తొంగి చూస్తూ ఉంటుంది శృతి అయితే. సార్ కొంచెం బయటకు రండి సార్ అనగానే ఇక శోభ అలాగే సురేందర్ ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. ఇక వెళ్ళి ఏరా ఏమైంది అనగానే ఏమీ కాలేదు సార్, మీరు ఆ రోజు మమ్మల్ని ఇద్దరినీ కూడా గొడవ పెట్టమని అన్నారు, మేము మా సాయశక్తిలా ప్రయత్నించాం సార్, కానీ మీరు మాకు డబ్బులు ఇవ్వలేదు, దానికోసమే వచ్చాను సార్, మరి మా డబ్బులు మాకు ఇస్తే అనగానే ఇక వెంటనే డబ్బులు తీసి పర్సులోంచి తీసి ఇచ్చేసి పంపించేసేయండి, వీళ్ళు ఇక్కడ ఉంటే త్వరగా ఎవరైనా చూస్తే ప్రమాదం అనగానే డబ్బులు తీసి చేతికిచ్చి ఇదిగో ఇక్కడెక్కడ కనబడకూడదు, వెళ్ళిపోండి అని చెప్పి డబ్బు ఇచ్చి పంపించేస్తాడు సురేందర్. ఇక ఆ ఇద్దరు వ్యక్తుల్ని డబ్బులు ఇవ్వటం కల్లారా చూస్తుంది శృతి అయితే. డాడీ వాళ్ళేంటి డబ్బుని ఇస్తూ ఇక్కడెక్కడ ఉండొద్దని చెప్పి అంటున్నారు అని చెప్పి ఇక ఫస్ట్ టైం అనుమానం స్టార్ట్ అవుతుంది శృతికి అయితే. ఇక్కడ ఇలా ఉంటే మౌనికకి ఇక రవి వచ్చి సూపర్ డూపర్గా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మౌనిక, ఈరోజు నా ఆనందానికి అవధులు లేవు. అటు సురేందర్ గారు అంటేనే నాకు అసహ్యం, ఇటు మీ బాలు అనే సైకో అంటేనా కూడా కోపం. వాళ్ళిద్దరు కొట్టుకు చచ్చారంటే ఇంకాస్త హ్యాపీగా ఉంది. కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్లో మంచిగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్దాం రా అని చెప్పి ఇక బాధలో ఉన్న మౌనిక చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక రవి వాళ్ళ అమ్మ ఇక వెంటనే సంజు వాళ్ళ అమ్మ ఏరా ఏమైందిరా నీకు, కోడల్ని ఎందుకంత బలవంతం చేస్తున్నావు అనగానే ఏంటి మమ్మీ, నన్నేమో నీ కోడల్ని పట్టించుకోవట్లేదంటావు, పట్టించుకుంటే ఇప్పుడు అడుగుతావు, నాకు ఇప్పుడు నీ కోడల్ని తీసుకొని ఎక్కడికైనా జాలీగా ట్రిప్ వేయాలని ఉంది, వెళ్ళకూడదా అనగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక మౌనిక కళ్ళల్లో నీళ్ళు, ఏమైందమ్మా మౌనిక, వదలరా చెయ్యి అనగానే అదేం చెప్తుంది,
పాపం షాక్ అయిపోయి షేక్ అయిపోయి ఆ బాధకి కన్నీళ్లు కారుస్తుంది. మనం అనుకున్నాం కదా ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళొద్దని, వెళ్తే బాగుండేది మమ్మీ, హ్యాపీగా ఇంకాస్త కళ్ళారా చూసి సంతోషపడేవాడిని అని చెప్పి అనగానే, ఇంతకీ ఏమైందిరా అనగానే అక్కడ జరిగిన విషయం చెప్తాడు. ఆ సురేందర్ని వీళ్ళ బాలు అన్నయ్య కొట్టాడంట. వాడేమో కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయాడంట. కుటుంబంలో చాలా పెద్ద చిచ్చు మొదలైంది. ఇక ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఏడుస్తూ కూర్చుని ఉండొచ్చు. అందుకే ఈ సెలబ్రేషన్ అనగానే చెంప పగల కొడుతుంది సంజు వాళ్ళ అమ్మ. ఛీ, అసలు నువ్వు మనిషివేనా? ఒక మనిషి బాధలో ఉంటే ఈ బాధని నువ్వు కనీసం కూర్చొని బాధపడాల్సిన అవసరం కూడా లేదురా, కానీ ఇలా చేస్తావని ఊహించలేదు. తను బాధలో ఉంటే నువ్వు ఇప్పుడు పార్టీ జరుపుకుంటావా? నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి ఇక గట్టిగా వార్నింగ్ ఇచ్చి మౌనికని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇంట్లో ఒకవైపు రోహిణి, అలాగే ఇక ప్రభావతికి ఇక కాస్త దూరంగానే ఉంటూ ఉంటుంది రోహిణి. ఇక మరొక వైపు శృతి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని చెప్పి ఇక శృతి రాకపోవడానికి బాలు మీనానే కారణమని, బాలు మీనాని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎక్కువ పర్సెంట్ అయితే మీనాని ఏవో ఒక మాటలు సూటిపోటి మాటలు అంటూ బాధ పెడుతూ ఉంటుంది ప్రభావతి. ఇక శృతి అయితే ఏంటి ఈరోజు మమ్మీ డాడీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇక హాల్లోకి కిందికి వస్తుంది. ఇక ఒక్కసారిగా హాల్లోకి వచ్చి, అవును ఎవరు వాళ్ళు, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఫంక్షన్లో చూశాను, వాళ్ళిద్దరూ ఫంక్షన్కి వచ్చారు కదా, మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కనీసం ఎవరూ చూడకుండా వెళ్ళిపోమన్నారేంటి డాడీ వాళ్ళు? కనీసం ఏదన్నా జరిగిందా ఫంక్షన్లో? ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ ఇక టీవీ ఆన్ చేసి ఫంక్షన్కి సంబంధించిన సీడీ అయితే పెడుతుంది. అందులో వాళ్ళిద్దరూ కూడా సురేందర్ అలాగే శోభతో మాట్లాడుతున్న మాటలు, అలాగే ఇక బాలుని ఇరిటేట్ చేసిన విషయాలు అన్నీ కూడా కంటికి కనబడతాయి. ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది. మా అమ్మాయిని ఇక మా ఇంట్లో ఉంచుకోవాలి అంటే వాడిని బాగా ఇరిటేట్ చేయండి అని చెప్పి సురేందర్ అన్న మాటలు శృతి విని ఒక్కసారిగా, ఛీ, నేను చాలా తప్పు చేశాను, డాడీ వాళ్ళు నన్ను మోసం చేశారు, ఈ మోసంలో భాగమేనమాట ఆ రోజు. ఇక అలాంటి దేవత లాంటి మీనా మీద నిందలు వేశారు, అందుకే బాలుకి బాగా కోపం వచ్చింది, ఒక మనిషిని ఇన్ని రకాలుగా టార్చర్ చేశారు అని చెప్పి శృతికి జ్ఞానోదయం అవుతుంది ఆ వీడియో చూసి. ఇక వెంటనే కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే ఇక సురేందర్ అలాగే శోభ ఇద్దరూ వస్తారు. ఇక గబగబా వచ్చి, ఆ దరిద్రగొట్టు సీడీ ఎక్కడుందే, అది లోపల దాచిపెట్టాలి, మర్చిపోయి బయటకు వెళ్ళాము, ఇంకా నయం శృతి చూస్తే కొంపలు అంటుకుపోయావు కదా అని చెప్పి ఇద్దరు హడావుడిగా ఇక వచ్చి సీడీని తీసుకెళ్ళి దాచేపెడుతూ ఉంటారు ఆ పెన్ డ్రైవ్ని. ఇక నల్లపూసల ఫంక్షన్కి సంబంధించిన వీడియోని. ఇక శృతి అయితే డ్రెస్అప్ అన్నీ వేసేసుకొని ఇక ఫాస్ట్గా కిందకి దిగుతుంది. అమ్మ శృతి టిఫిన్ కావాలా అనగానే వద్దు అని చెప్పి అంటుంది. మరి భోజనం చేస్తావా, ఇంతకీ ఎందుకు బాధపడుతున్నావు? అల్లుడు గారు 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు, మీరిద్దరూ హ్యాపీగా ఇక్కడే ఉండండి అని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ ఉంటే, చాలు ఆపండి, ఏం చేయబోతున్నావు డాడీ? మమ్మీ మీరిద్దరూ కూడా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? మంచిగా నేను రవి ఉండేవాళ్ళం, ఆ ఇల్లు అందరం కూడా కలిసి భోజనం చేసేవాళ్ళం, అందరూ కూడా ఎవరు కూడా నన్ను హర్ట్ చేసేవాళ్ళు లేరు, బాలు కూడా కోపంతో ఉన్న చాలా మంచివాడు, కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఫస్ట్ టైం ఎందుకు మీ ఇంట్లో పుట్టాను అనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇద్దరు కూడా. బేబీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే నిజాన్ని మాట్లాడలేక అనగానే ఏం నిజం అనగానే నల్లపూసల ఫంక్షన్లో మీరు చేసిన ఘనకార్యం మొత్తం కూడా చూశాను, ఇక కావాలని మీనాని దొంగలాగా చేసి నలుగురిలో బాలుకి కోపం వచ్చేలాగా చేసి చివరాఖరికి నన్ను ఇంటికి రప్పించారు కదా, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను, ఇక మీదట మీరు ఎప్పుడు కూడా నన్ను కలవడానికి రావద్దు, మీరు వచ్చినా కూడా నిన్ను రానివ్వను, నా భర్త ఉన్న చోటే నేను నా ఇల్లు, నేను హ్యాపీగా ఉన్న చోటే నేను ఉండగలుగుతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి సీరియస్గా శృతి అయితే బయలుదేరిపోతుంది. ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అమ్మ బేబీ బేబీ అనగానే ఇక కనీసం పలకను కూడా పలకదు, వెళ్ళిపోతుంది.
ఇక ఇద్దరికి దెబ్బకి దిమ్మలు తిరిగిపోయి ఏం చేశాం రండి, అనవసరంగా ఈ ఒక్క పెన్ డ్రైవ్ని ఇంట్లో వదిలేసి మన గొయ్యి మనమే తవ్వుకున్నాం అనగానే ఇక ఇద్దరు కూడా దెబ్బకి స్టన్ అయిపోతారు. ఇక బాలు మీనా గురించి బాగా తిడుతూ ఉంటుంది ప్రభావతి. అయితే నా కోడలు నా కొడుకు ఇద్దరు కూడా అన్యోన్యంగా చిలక గోరింకల్లాగా ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరినీ విడదీసేసింది. ఈ మెత్తగా ఉంటూ ఇగో ఈ రకంగా చేస్తూ ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే నాకు చిరాకు, పూలగంప అని చెప్పి నోటుకొచ్చినట్టుగా మీనాని తిడుతూ ఉంటుంది. మీనా వచ్చి అత్తయ్య, ఎందుకు అత్తయ్య, మేం కూడా మీకు కోడల్నే, మీ అబ్బాయి కూడా మీకు అబ్బాయే, అలాంటిది ఏదో మేము పరాయి వాళ్ళలాగా ఈ ఇంట్లో ఉండలేని చోట ఉంటున్నట్టు ఎందుకు అత్తయ్య మమ్మల్ని రోజు వేయించేసుకొని తింటున్నారు అని చెప్పి అనగానే, నోర్మి, అసలు నువ్వు ఆ బాలుగడికి అన్నీ నువ్వే నేర్పించుంటావు, అందుకే ఈ రకంగా గొడవ చేసి కావాలని తనని చూసి కుళ్ళిపోయి ఉంటావు. తన ఒంటి నిండా బంగారం ఉండి నీ ఒంటి మీద అనువెత్తు బంగారం లేకపోయేసరికి ఇక నీకు బాధ కలిగిందే అనగానే ఒక్కసారిగా శృతి వచ్చి చాలా ఆపండి ఆంటీ అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా శృతి అనగానే శృతినే, ఏంటాంటీ మీరు కనీసం కొంచెం కూడా ఆలోచన లేకుండా ఎందుకు మీనా అక్కని తిడుతున్నారు? మీనా ఏం తప్పు చేసింది? తప్పు చేసింది మా మమ్మీ మా డాడీ. వాళ్ళిద్దరూ కలిసి నన్ను అక్కడే శాశ్వతంగా ఉంచాలని చాలా పెద్ద ప్లానే వేసి చివరాఖరికి ఇంత గొడవకి కారణమయ్యారు. కానీ మీరు మాత్రం కొంచెం కూడా ఆలోచించకుండా మీనాని ఇన్నిన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీకు ఇంకోసారి చెప్తున్నాను, నాకంటే రోహిణి కంటే కూడా చాలా బెటర్ మీనా. మీకు చాలా అదృష్టం ఉంటేనే మీనా కోడలుగా దొరికింది. ఇంత విషయం తెలుసుకుని మీనా బాలు కనీసం మా మమ్మీ డాడీ వాళ్ళ గురించి ఒక్క విషయం కూడా మీ దగ్గర చెప్పలేదు. నిజానికి నేనే ఫూల్ని అయ్యాను. ఇక నేను ఎప్పటికీ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా నేను మాట్లాడను అని చెప్పి ఇక శృతి అయితే బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు వస్తాడు బాలు. అయితే అమ్మ లక్షావతి, ఇంకా ఇప్పటికైనా శాంతిపడు. నా భార్య ఏం చేయకపోయినా ఏదో ఒకటి చేసిందని నా భార్య మీద పడి ఏడవడం తప్ప మరొకటి చేత కాదు కదా నీకు. పదమీనా, ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది, ఇప్పటికైనా తెలుసుకో అని చెప్పి ఇక బాలు మీనా అయితే ఇక బయటికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు రోహిణి వైపుకు మళ్ళుతుంది ప్రభావతి మనసు. అవును, ఎంతకీ శృతికి గొడవ అయ్యింది, అన్ని విషయాలు తెలుసుకుంది, ఇంటికి వచ్చేసింది. కానీ ఈ మీనా బాలు కూడా తప్పేమీ చేయలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ రోహిణి సంగతి ఏంటి? రోహిణి వాళ్ళ నాన్న సంగతి ఏంటి? ఈరోజు తేల్చి పడేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే ఏ విషయాన్నైతే వెనక మభ్య పెట్టాలని చూసిందో రోహిణి, ఆ విషయాన్ని అడిగి కడిగి పడేయాలని బ్యూటీ పార్లర్ నుంచి ఎప్పుడెప్పుడు రోహిణి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది ప్రభావతి. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.